తొమ్మిదో అంతర్గత నామము యతాయత మాత. యతాయత అంటే ఏంటి? మాత ఏమిటి ఈ అమ్మ అంటే ఏంటంటే దీని అర్థం వస్తూ పోతూ ఉంటే నశ్వరమైన ప్రాణికోటులకు జనని అయినదని అర్థం. సమస్త జడ పదార్థములు కూడా యథాయథ లక్షణములు కలవి, వస్తూ పోతూ ఉంటాయి. అర్థమైందా? అంటే యథాయథ అంటే ఏంటంటే రావటం, రాకపోకలు. సృష్టి ఆ తల్లి మన కుండలినిలో శక్తిగా ప్రవహిస్తూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తూ వస్తూ పోవటం అన్నమాట. అంటే 84 లక్షల జీవరాశులు, నశ్వర పదార్థాలు కానీ జడ పదార్థాలు కానీ. జడ పదార్థాల్లో అమ్మవారు ఎలా ఉంటుంది అనే విషయం ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి ఉంటుంది, 500 సంవత్సరాల నుండి రాలిపోతూ ఉంటుంది. యథాయథ తల్లి వస్తూ ఉంటుంది, మళ్ళీ కొత్త నక్షత్రాలు పుడుతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఆవిడ రాకపోకల మీద ఆధారపడి ఉందని మన జీవితాలు. ఆవిడ రావటం మానేసింది అంటే మనం ఇక్కడ లేము అని. అర్థమైందమ్మా? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు నువ్వు వింటున్నావు అంటే శరీరం అమ్మవారి శక్తి ప్రవాహం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, నీ వర్టిబ్రాలో ఆ తల్లి నాట్యము. అదే మరి శివతాండవం అంటే అదే. శివతాండవం అంటే ఎక్కడో మీరు సినిమాలో చూసే ఇది కాదు, ఆ తాండవాలు కావు. అర్థమైందా? అదృశ్యంలో చేసే తాండవం ఇది. సృష్టికి కావలసిన పదార్థం ఏదైతే ఉందో బ్రహ్మ పదార్థము అంటారు. ఆ బ్రహ్మ పదార్థం యథాయథామాత. అర్థమైందా? ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్లో శ్రీకృష్ణుడి లో బ్రహ్మ పదార్థం పూజారి ఎలా కళ్ళకు గంతలు కట్టుకొని ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి మళ్ళీ ఇంకొక చెక్క అందులో ప్రవేశపెడతాడు. వాడికి తెలియదు ఆ బ్రహ్మ పదార్థం వాడి చేతుల్లో వస్తుంది. అది మళ్ళీ అది అయిపోయింది. అది యథాయథ. అటువంటి రూపాలు అవన్నీ వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ కొత్త వస్తువుల్లో మళ్ళీ అమ్మవారు శ్రీకృష్ణుడు వస్తాడని బ్రహ్మ పదార్థం అది. అది చెప్తున్నాడు. ఇప్పుడు నీలో కూడా బ్రహ్మ పదార్థం ఉంది. బ్రహ్మ పదార్థం ఎక్కడ ఉంటుందో మాయా పదార్థం కూడా అక్కడే ఉంటుంది. ద్వైతం ఉంటుంది అని రెండు ఉంటాయి. బ్రహ్మే మాయ కదా, బ్రహ్మే సృష్టి. సృష్టి ఎక్కడుందో అక్కడ మాయ ఉంటుంది. సృష్టి ఎక్కడ లేదో అక్కడ లయం ఉంటుంది. నీకు శరీరం ఉంది కాబట్టి ఆలోచనలు, ఊహలు అన్నీ చేస్తున్నావమ్మా. అవునా? ఆ సృష్టి లేనప్పుడు ఎవరు చేస్తున్నారు? ఈ యథాయథ తల్లి. దీన్నే మాయాసబిలిత బ్రహ్మము అంటారు. అసలు బ్రహ్మం పైన ఉంది. దాని యొక్క అది ఆరోపిత బ్రహ్మ అంటారు. మాయని ఆరోపించుకొని సృష్టి చేస్తోంది, అనేకాన్ని చేస్తోందని. ఆమె యథాయథ. ఆమె ఇష్టం. పిల్లల చేతిలో బొమ్మ ఉంది, వాళ్ళు యథాయథ. వాళ్ళకి ఎప్పుడు ఆడుకోవాలనుకుంటే అప్పుడు దానికి కీ ఇస్తారు, బొమ్మ కదులుతూ ఉంటుంది. లేదు అంటే బొమ్మ పగలగొట్టేస్తారు. అయితే యథాయథ అంటే ఈశ్వరములోను నశ్వరములోను కూడా. నశ్వరము అంటే ఏంటంటే ఈ మాయా జగత్తులో. అంతే కదమ్మా, ఏ వస్తువు అయినా కూడా కాల పరిమితికి లొంగి ఉన్నాయి. చెప్పండి, ఏది శాశ్వతం? అదే బ్రహ్మ. మనుషులు కూడా ఏమనుకుంటారు? నేను శాశ్వతం అని అనుకుంటాడు వాడు. అవునా? మన విషయం ఇలా అనుకుంటే మన ఇంటి వెనకున్న తాటి చెట్టు ఏమనుకోవాలి? 300 సంవత్సరాలు దానికి, అది పడిపోయేదే. కానీ అందరూ మనం ఈ నశ్వర జగత్ అంతా కూడా శాశ్వతమే అనుకుంటాయి. అనేకాన్ని బ్రహ్మని శాశ్వతమే అనుకుంటాయి. మాయాసబలిత బ్రహ్మాన్ని శాశ్వతం అనుకుంటాయి. శాశ్వతంగా ఉండిపోమ్మా, నన్ను ఎప్పుడు ఇలానే ఉంచు అంటాం. మనలో మార్పులు కలిగించి చూపిస్తున్నా మనం ఇది అశాశ్వతం అనేది ఆ దృష్టి మనం పోదే పోదు. ఏం పర్వాలేదులే. అవునా? పుట్టినరోజులు చేసుకుంటున్నాం కరెక్టే, కానీ ఎక్కడికి దగ్గర అవుతున్నాం అనేది తెలియదు. చెప్పండి. ఇది చెప్తున్నాడు యథాయథం అంటే అది ఏమ్మా. సో ఆ తల్లికి ఆ యొక్క రాకపోకల మీద మక్కువ ఉన్నంత వరకు నువ్వు ఈ సృష్టి ఉంటుంది అని. ఆవిడ ఇష్టం. ఆవిడ ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది, ఎప్పుడు పోవాలో అప్పుడు పోతుంది.
అని ఈ సృష్టి కూడా ఆవిడ ఇచ్చ మీద నడుస్తోంది అని, ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల మీద ఉంది అని. అదే యథ అని. ఆమె ఇచ్చ, జ్ఞానం, క్రియ ఈ 3 ఉన్నంత వరకు ఈ సృష్టి ఉంటుంది. మహాత్రిపుర సుందరి ఒక్కసారి లలితలోకి వెళ్ళిపోయిందంటే తానే తప్ప ఇంకెవరు ఉండరు సృష్టిలో. నేను కూడా ఉండకూడదు అని ఆమె అనుకుంది అంటే ఆమె కూడా పరాశూన్యంలోనే వెళ్ళిపోతుంది. అర్థమైందా అమ్మా? అది. ఆ తల్లి ఈ యథాయథ లక్షణం ఈశ్వరుడికి కూడా, సదాశివుడికి కూడా కలిగించింది. ఆయనను కూడా మాయలో పెట్టింది. నువ్వు దేవుడు అని అనిపించింది. మాయా సబలిత బ్రహ్మము, నువ్వు అంతటి వాడివి, అవునా? నువ్వు ఇంతటి వాడు అనిపించి షాడ్గుణ్య సంపత్తి అంతా ఇచ్చింది. ఆయన ఏం తెలుసుకుంటే అది అవుతుంది. అందుకే భగవంతుడు కాబట్టి భగవతి అయి ఆయన సృష్టి చేశాడు. ఇంత సృష్టికి నేను దేవుణ్ణి అని పాపం ఆయన మురిసిపోయాడు. ఆ యొక్క కోరిక కూడా యథాయథ అందులో ఆయనలోంచి కూడా తీసేసింది అది. ఇంకా మీరు నేను ఎంత ఈశ్వరుని నశ్వరం చేసేసిందంటే మరి ఆ తల్లి యథాయథ లక్షణం అంటే రాకపోకలు చేసే తల్లి అని. ఎక్కడి నుంచి రాకపోకలు? పరాశూన్యం నుంచి, బిందువు నుంచి భూపురాజు రేఖల వరకు, అక్కడి నుంచి ఓంకారం నుంచి ఇగో మనందరం ఆమె వస్తూ పోతూ ఉంటుంది. సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు యథాయథ. ఇప్పుడు లేడు ఆయన, కానీ ఎక్కడో ఉన్నాడు. ఆయన ఉన్నంత వరకు ఇగో ఈ చీకటి అనేది ఉంటుంది. అవునా? ద్వైతం ఉంది కదా, పర్వాలేదులేండి రేపు పొద్దున సూర్యుడు వస్తాడు అంటే 2 ఉన్నాయన్నమాట. ఎప్పుడు ఈ చీకటి ఇలానే ఉంటుందా అంటే ఎందుకండి, 6ంటికల్లా సూర్యోదయం అయిపోతుంది, రేపు పొద్దున్న బయలుదేరదాం. అంటే ద్వైతం మీదే నీ జీవితం, ద్వైతం మీదే నీ వ్యవహారాలు జరుగుతాయి. రెండో పదార్థం లేనప్పుడు నువ్వేం వ్యవహారం చేస్తావు చెప్పండి అమ్మ? రేపు అనేది లేనప్పుడు ఇవాళ ఏం చేస్తావు నువ్వు? అయ్యో, ఇంకోటి ఏదైనా వస్తువు, మనిషి ఉంటే ఏదైనా వ్యవహారం చేయొచ్చు కదా. మనసుకి ఒకసారి బెంగ అయిపోతుంది, భయం అనేది వస్తుంది, అవునా? అది చెప్తున్నది. అందుకే ద్వైతం ఎంత ముఖ్యమో ఈ యథాయథ ఈ తల్లి రావటం రాకపోకల మీద ఆధారపడి ఉంటుంది. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు మహాత్రిపుర సుందరి నుంచి, అంటే శ్రీం బీజం నుంచి ఓంకార బీజం, ఓంకారం దగ్గర నుంచి మళ్ళీ అనేకమైన ఆ ఓంకార నాదములు పుడుతున్నాయి. ఉన్నవి సప్తస్వరాలు 7, కానీ కోటాను రాగాలు పుడుతున్నాయి, అవునా? అదే యథాయథ అంటే. అందుకే ఎవరు ఏ రాగంలో పాడుకున్నా ప్రతివాడి జీవితం ఒక జీవన రాగం. నీకు తెలియని ఒక రాగం నీలోనే ఉంది, అదే యథాయథ. ఆ రాగం పలికే వరకు నీ ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. ఆ రాగం ఆ పాట అయిపోయిందో నీ జీవిత పాట కూడా అయిపోతుంది. అర్థమైందమ్మా? అలా కూడా సంగీతమయంగా, శ్వాసమయంగా కూడా అమ్మవారిని అర్థం చేసుకోవాలి. ఆమె నాదస్వరూపిణి కాబట్టి ఓంకారం ఉన్నంత వరకు సృష్టి ఉంటుంది. ఆ ఓంకారం నుంచి మనం అనేక రాగాలుగా ఆ తల్లి మన జీవితాన్ని నడుపుతోంది, పాటగా నడుపుతోంది జీవితాన్ని. ఆవిడ పాడడం మానేసింది అంటే రాకపోకలు మానేసింది అంటే పాట కూడా అయిపోయింది. అది నీకు నాకు కాదు, సర్వ సృష్టికి. చూసారా? అందుకే ఆవిడ భగవతి అయింది. సామాన్యులు 10 పనులు చేసి నేను చాలా గొప్పవాడిని అంటాడు కానీ నేను భగవంతుడిని అని మటుకు ఎవడు ఎందుకు అనడంటే, ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు అంటారు. ఏదో నాకు తోచింది చేశాను అంటాడే గాని, అవును నేను అమ్మవారిని, నీకు ఎవ్వరూ కూడా ఈ సృష్టిలో చేయలేని పని నీకు నేను చేసి పెట్టాను, నేను భగవంతుడిని అని ఏ మానవుడు అన్నడు. అదనమాట యథాయథ అంటే. అది 10వ నామము గుప్త నామం అమ్మ, శతమాయ. శత అంటే ఎప్పుడు గుర్తుంచుకోండి 100 అని కాదు, అనేకము అని అనుకోండి. అబ్బాబ్బాబ్బా 1000 పేర్లు ఉన్నాయండి ఆయనకి, 1000 కంటే ఎక్కువ ఉండొచ్చుగా. శ్రీకృష్ణుడికి 1000 పేర్లని ఎలా చెప్తాం, అమ్మవారికి 1000 పేర్లని ఎలా చెప్తాం? అబ్బో అది కాదండి, 64 కోట్ల నామాలు ఉన్నాయి, కానీ మనకి మానవాళికి తెలిసింది అవి ఈ నామాలేనండి. అందుకే అది అబ్బా నీకు ఒక 100,000,000 నమస్కారాల్లా అంటాం, అవునా? అల్లరి పిల్లలకి ఏమంటారు, 100,000,000 నమస్కారాల్లా, అల్లరి చేయకండి అని. 100,000,000 అంటే 100 కోట్లని ఇంకా ఎక్కువే ఉండొచ్చు, అవునా? అట్లా అన్నమాట. అలా తీసుకోండి. శతమాయ అంటే టెక్నికల్ గా తీసుకోవద్దు. గురువు గారు మీరు శత అన్నారు, అవన్నీ లాజిక్ కాదు అక్కడ, అవునా?
కడుపు నిండా భోజనం చేశానండి అంటాడు. ఎంత తిన్నామని ఎట్లా చెప్తాం? ఏం తిన్నావు? ఎంత తిన్నావని? ఆకలి తీరిందండి అన్నట్టు. అట్లా శతమాయ. తృప్తి, తృప్తాస్థ అంటారు. అంతే కదా! ఎవరికైనా భోజనం చెప్పినప్పుడు అవునా? చేతులు కడుక్కునేటప్పుడు తృప్తాస్థ అంటాడు. అంటే నేను తృప్తి చెందాను. మీరందరూ చల్లగా ఉండాలి అని ఆశీర్వదించి పోతారు ఆ బ్రాహ్మణులు. అట్లా తృప్తాస్థ. శతమాయ అంటే మంత్రశాస్త్రంలో ఇంద్ర అని దానిని పిలుస్తారు. ఇంద్రుడు అని. ఇంద్రుడు అంటే మీరు అనుకున్న స్వర్గంలో కూర్చునే సింహాసనం మీద కూర్చున్న ఇంద్రుడు కాదు. ఆ ఇంద్రుడే అయినా ఆ స్థితిలో అక్కడ అమ్మవారు ఉంది కాబట్టి ఆమె ఇంద్రాణి. ఇంద్రాణి చాపరవరి అని పాడలే ఇప్పుడే. అలా అంటే ఇంద్రియములకి అమ్మవారు ఇంద్రాణి. ఇంద్రియాలు లేకపోతే ఏం చేస్తామమ్మా? భావాలతో మన సంసారాలు ఎలా జరుగుతాయి? ఊహల్లో శరీరము, ఒక చెయ్యి, కాలు ఉంటే ఇంద్రియాలు అవి ఎలా వస్తాయి? అది ఇంద్ర అంటే ఏదన్నమాట. ఇంద్రియములకి ఆయన రాజు. సర్వ సృష్టికి పిపిలగాది బ్రహ్మ పర్యంతం. అవునా? ఇంద్రియాలు ఏమేమి ఉన్నాయి? పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలు ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే అనుభూతి అనేది తెలుస్తుంది. దీని వెనక ఇంద్రుడు ఉన్నాడు. ఆయన అమ్మవారు ఇంద్రాణి ఉంది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఇంద్రాణి ఏమిటనేది చెప్తున్నాడు. మంత్రశాస్త్రంలో ఇంద్ర అని దాన్ని పిలుస్తారు. ఇంద్రో మాయాభి పూరు రూప ఈయతి. కాబట్టి శతమాయ అంటే ఇంద్రియములు. ఇంద్రియముల యొక్క చైతన్యము, వాటి తన్మాత్రములు ఇవన్నీ కలిపి మాయల్నే కాదు. శత అంటే అనేకమని, అనేక సంకల్పములు, అనేక కామములని కల్పించేది అని అర్థం. అంటే మహామాయా స్వరూపముగా ఇంద్రియ గ్రామమునందు అసురులయందు రమించి అసుర ప్రవృత్తిని, ద్వైత ప్రవృత్తిని మనలో కలిగించే మహామాయా స్వరూపిణియే శతమాయ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నామం అయిపోయిందమ్మా. ముందు చదివేస్తే దాని గురించి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. శతమాయ అంటే ఇంద్రియములు ఉన్నాయి కాబట్టి మనస్సు అనేది ఏర్పడింది. మనస్సు అనేది ఏర్పడింది కాబట్టి కోరికలు అనేవి వచ్చాయి, కామములు వచ్చాయి. ఇవన్నీ ఎలా పుడుతున్నాయి? ఇవన్నీ తీర్చుకునే ఒక మాధ్యమం ఉండాలి. అదే ఈ ఇంద్రియములు. ఇట్లా మనకి అమ్మవారు పైనుంచి మనకి చేతుల ద్వారా ఆ స్పర్శ చూపిస్తుంది. నీళ్లు చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా? ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటాం. కోరికలు గాని, సంకల్పములు గాని ఇవన్నీ కూడా మహామాయా స్వరూపముగా ఇది మహామాయా స్వరూపం. ఇంద్రియ గ్రామము అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంద్రియ గ్రామములో ఇవే పంచేంద్రియాలు ఉంటాయి కాబట్టి అదొక యూనిట్ అనుకోవాలి. అంతే కదా? ఒక రాష్ట్రంలో గ్రామాలు ఎన్నో ఉంటాయి. ఈ ఊరు పోయంగానే ఇంకో ఇప్పుడు వెళ్ళామని జ్ఞానంతో కూడుకున్నవి ఇంకో గ్రామం వస్తుంది. మళ్ళీ విజ్ఞానమయ కోసం, అన్నమయ కోశాలు, అదొక గ్రామం. ఇప్పుడు ఇక్కడ ఈమె నామం ప్రకారంగా శతమాయ అంటే ఇంద్రియములుకి ఈ తల్లి ఇంద్రాణి. ఏమ్మా, వీళ్ళంతా అమ్మవారికి మణి దీపంలో పక్కన ఉంటారు ఈ దేవతలు. ఆవిడ సభ చేసినప్పుడు, దర్బార్ చేసినప్పుడు దానికి సేవలు చేస్తూ ఉంటారమ్మా. మహామాయా స్వరూపముగా ఇంద్రియ గ్రామమునందు అసురలయందు రమించి అసుర ప్రవృత్తి అంటే ద్వైతములో సుర అసుర అనేవి పుట్టిస్తూ ఉంటుంది అమ్మవారు. ఇంద్రియ గ్రామములతో మంచి చెడు అనేది కూడా విచక్షణ కోల్పోయేయటం అనమాట. మాయ అలా ఉంటుంది కదమ్మా. అప్పు చేసైనా ముందు ఆ కారు కొనాలి, అల్లరి చేసైనా, గొడవ చేసైనా ఏదో ఒక రకం అసుర లక్షణాలు. ఇటువంటి ఈ ద్వైతములో అసుర లక్షణాలు. మంచి లక్షణాలు కలిగిస్తుంది. మంచి సంకల్పాలు ఉంటాయి, చెడు సంకల్పాలు ఉంటాయి. దీన్నే సురాసుర యుద్ధము అంటే ఇదే. నీ మనసే అక్కడే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇగో ఈ ఇంద్రాణిని పట్టుకోవాలి అమ్మవారిని. అమ్మా, నా మనసుని నా అధీనంలో ఉంచు అంటే అప్పుడు ఆవిడ నీకు సత్సంకల్పాలు కలిగిస్తుంది, మంచి మనసు అనేది ఇస్తుంది అని. అర్థమైందా? అదనమాట ఇంద్రాణి అంటే ఆ తల్లి. అందుకని ఇంద్రాణి దేవత మంత్రం నా దగ్గర ఉంది.
గురువు గారు స్వహస్తాలతో ఎక్కడో రాసుకున్నారు. జాగ్రత్తగానే పెట్టాను. ఈ మధ్య కాలంలో నాకేంటంటే మతిమరుపు ఎక్కువవుతుంది. దానివల్ల ఎక్కడ అతి జాగ్రత్తలో మర్చిపోతున్నాను. మామూలుగా పెట్టిన వస్తువులు ఇక్కడే పెట్టాను గాని వెళ్ళి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఈ అతి జాగ్రత్తలో వస్తువులు నేను అలా పెట్టాలా? పెట్టకూడదా? అలా పెట్టాను అంటే మళ్ళీ అవి పోతాయి. అవునా? ఉండవు గదా! ఫ్యాన్‌లేస్తుంటాం. ఆ కాగితం ఎక్కడో పడిపోతుంది. ఏ బీరువా కిందో, ఏ ఫ్రిడ్జ్ కిందో ఎళ్ళిపోయిందంటే అది అయిపోయింది. ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. ఎన్నని రికార్డ్ అయ్యి ఉంటాయి బుర్రలో. మంత్రాలు పుస్తకాలన్నీ జాగ్రత్తగా పెట్టాను నేను. ఆ మంత్రాలు చాలా వెరీ క్లిష్టమైన మంత్రాలవి. చాలా ఉత్కృష్టమైన మంత్రాలు. గురువుగారు స్వహస్తాలతో రాసుకున్నవి. ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదు. చూద్దాం అమ్మవారు మరి ఎవరికి ఇవ్వాలని చెప్తే ఇంద్రాణి అమ్మవారు దేవత. ఇంద్రాణి అమ్మవారు. సో, అసుర ప్రవృత్తిని, ద్వైత ప్రవృత్తిని మనలో కలిగించే మహామాయా స్వరూపిణియే. ఈ ద్వైతము, అసుర లక్షణాలు కలిగించే మహామాయా స్వరూపమే ఈ ఇంద్రాణి దేవత. ఈమెయే ఏమిటి శతమాయ. ఒక కోరిక కదండీ! లక్షల్లో ఉన్నాయి కోరికలు. అవునా? వయసును బట్టి కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి గదా! అవునా? చిన్నప్పుడేమో చాక్లెట్‌లు. అట్లా చూసుకుంటే పోయేటప్పుడు ఏం వద్దు బాబు ఈ కోరికలు దీని వెంట నేను పరిగెత్తలేను. నాకు ఓపిక గూడా ఓసారి మనం ఆలోచన చేసే ఓపిక గూడా ఉండదు. ఎందుకు అది ఎటు తీరదు గదా! వదిలేయి. అవునా? అలా వదిలేసేవే ఎక్కువుంటాయి. ఎందుకంటే వయసును బట్టి. అవునా? సో, ఈ ఈ అసుర ప్రవృత్తి అంటే ఏంటంటే, అసుర అని ఎందుకన్నారంటే గురువుగారు మాయయే అసుర. సుర కానిది అసుర. చాలా అమ్మా! నువ్వు చెడు చేశావు అంటే అది మంచి కాదని. మంచి చేశావు అంటే అది మంచే అని. సుర లక్షణము. దేవతగా వచ్చారండి. భలే హెల్ప్ చేశారు. రాక్షసుల్లా వచ్చారండి బాబు. ప్రాణం తీసేశారు అని అసుర లక్షణాలండి వీళ్ళు. అంటే మనం కూడా జీవితంలో చాలా మందిని ఎదుర్కొంటూ ఉంటాంగా. మంచివాడిని చూస్తాం, చెడువాడిని చూస్తాం. ఎ ఎవడు కూడా మంచి వాళ్ళతోనే స్నేహం చేయడుగా. ద్వైత ప్రవృత్తులతో ఉందని అంటే నీలో, నాలో ఉందని కాదు. ప్రకృతిలో ఉంది. ద్వైతం నుంచి పుట్టిన అసురులు వీళ్ళు. ఆ భావం నీలో తీసేసావంటే అసుర సంహారం అయిపోయింది. అది నువ్వు పట్టుకున్నంత వరకు నువ్వు ఆ అసుర యొక్క బాధలతో నువ్వు ఉంటావు అని. అందుకే పెద్దలు ఏమంటూ ఉంటారు, ఇంగ గతం గతహస్య అయిపోయింది కదమ్మా! ఎందుకు దాని గురించి ఆలోచన ఊరికే. పోయింది వస్తుందా? గ్లాస్ పగిలిపోయింది జారిపోయి. ఇంకా ఎందుకు దాని మీద చర్చ? ఎంతో గొప్పగా సెట్ చూసుకుంటున్నావమ్మా. పొరపాటున అది కడిగేటప్పుడు ఏమైంది సరుపు కొద్దిగా స్మూత్‌గా నీ చేతి నుంచి జారిపోయి కింద పడిపోయింది. పగిలిపోయింది. అయిపోయింది. ఆలోచన ఎందుకు? దాని గురించి చర్చలెందుకు? అది 10 మందికి చెప్పుకుంటే మళ్ళీ అతుక్కుంటాయా? కావుగా. అలా అంటున్నాడు. అంటే ఈ నువ్వు ఎంతవరకు నువ్వు అసుర భావంతో నువ్వు ఉంటావో అంతవరకు నిన్ను ఈ అసుర బాధ నిన్ను వదలదు అని. సుర బాధ పెట్టుకున్న మంచి సంకల్పం అందుకే శివ సంకల్పం చేసుకొని పెద్ద గురువు గారు చెప్తుంటారు. నీ జీవితమే శివ సంకల్పమస్తు. మంచి ఆలోచన చెయ్యి. నీకు బాధ ఉండదు. పోయిందనే ఇది ఉండదు. వచ్చిందనే ఆనందం ఉండదు. ఆనందం వస్తే చంకలెగిరేయటం. దుఃఖం వస్తే కృంగిపోవటం. ఈ రెండిటి మీద ఇది అసుర లక్షణాలివి. అది చెప్తున్నాడు. అమ్మా! అందుకే మనం సంకల్పం సరిగ్గా చేశాము అంటే, అంటే ఎక్కువ మనకి ప్రతిఫలాపేక్ష లేని సంకల్పాలు చేసిన వాడికి ఎప్పుడూ సుఖంగానే ఉంటుంది జీవితం. వాడికి ఈ మాయ అనే అసుర లక్షణాలు వాడి మీద దాడి చెయ్యవు. లేదు అంటే దాడి చేస్తాయి. అప్పుడు వాడు బాధకి గురవుతాడు. ప్రతిదానికి రియాక్ట్ అవుతాడు గదా! వాడిని డిఫెన్సివ్‌లో పెట్టుకోవాలని. ఆత్మరక్షణ అంటారు. ఇప్పుడెవడో నిన్నొక మాట అంటే ఊరుకుంటావా? నువ్వు 10 మాటలు అనేసేసి వాడి చెవికి వినిపించే వరకు దగ్గరికెళ్లి తిట్టి మళ్ళీ వస్తాం. అప్పుడు గాని నీ మనసు తృప్తి చెందదు. అట్లా చెప్తున్నాడు. అదనమాట. సో, ఈ ఈ మాయ అంతా గూడా అమ్మవారు ఏమ్మా శతమాయ అంటే ఆవిడ మనసులో ఎప్పుడూ ఆ! నీ మనసే ఆ! ఈ ఇంద్రియ గ్రామం ఈ ఇంద్రాణి ద్వారా శరీరం ఉంది అంటే మనసుంటుంది. మనసు ద్వారా నీ సంకల్పాలు పుట్టిస్తూ ఉంటుంది. ద్వైతం గావచ్చు, అద్వైతం గావచ్చు. మంచి గావచ్చు, చెడు గావచ్చు. అవునా? ఆ అమ్మవారి ఆరాధన చేసాము అంటే, ఈ ద్వైత మాయ అనేది కొద్దిగా నీకు తగ్గిస్తుంది.
అప్పుడు నీలో నువ్వు స్థిరపడతావు. స్థిమిత పడతావు. ఏమ్మా?